తండ్రి వంగవీటి రంగ స్ఫూర్తితో టీడీపీ తరఫున ప్రచారం చేస్తున్నానన్నారు వంగవీటి రాధ. తిరుపతిలోని చంద్రగిరిలో జరిగిన బలిజ కుటుంబ ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు రాధ. ఈ సందర్భంగా వైసీపీ పాలనపై మండిపడ్డారు. పేదవారికి సెంటు భూమి ఇస్తున్నామని చెబుతున్న వైసీపీ 100 ఎకరాలు ఆక్రమించారని ఆరోపించారు. చంద్రగిరి అభివృద్ధి చెందాలంటే కూటమి అభ్యర్థి పులవర్తి నానిని గెలిపించాలని పిలుపునిచ్చారు. జనసేన సీట్లు తక్కువ తీసుకుందని చెప్పని అవతల వాళ్ళు నానా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. సీట్లు ఎన్ని తీసుకున్నారని చెప్పనేది కాదు అక్కడది. నాయకుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ నాయకుడు మాట కార్యకర్తలు ప్రతి ఒక్కళ్ళు నమ్ముతారు, విస్మరిస్తారు. ఆదేశిస్తే ఎవరినైనా సరే తరిమి కొడతారు, ఎవరినైనా సరే నించోబెట్టి గెలిపించగలుగుతారు సత్తా ఉందని చెప్పని పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. తప్పకుండా జన సైనికులందరూ కలిసికట్టుగా మన నాని గారిని గెలిపించే బాధ్యత అందరూ తీసుకోవాలి. ఒక్కో కుటుంబానికి 50,000 ఇచ్చాను, ₹1,00,000 ఇచ్చానని చెప్పి అంటా ఉన్నారు. మీ కుటుంబానికి ఎంత వచ్చిందో అని చెప్పని కూడా చెప్తే బాగుంటుందని చెప్పని కూడా మీ ద్వారా కోరుకుంటా ఉన్నాను. ఈ ప్రాంతంలో ఇవాళ గెలిచిన ప్రజాప్రతినిధులు ఈ గత 5 సంవత్సరాల్లో మొత్తం ఎన్ని వేల కోట్లు సంపాదించారో చెప్తే కూడా బాగుంటుందని చెప్పని కోరుకుంటా ఉన్నాను. పేదలకి సెంటు భూమి ఇచ్చారని చెప్పని అంటా ఉన్నాడు. సెంటు భూమి ఇచ్చారు సరే, మీరు ఎన్ని ఎకరాలు దోచేశారో చెప్తే కూడా బాగుంటుందని చెప్పని కూడా కోరుకుంటా ఉన్నాం. అదే అందరికీ బటన్ నొక్కుతా అని చెప్పి అంటా ఉన్నాడు. ప్రజలు ఇప్పుడు బటన్ నొక్కటానికి సిద్ధంగా ఉన్నారు. మిమ్మల్ని మరీ ఇంటికి పంపించడానికి కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పని. రంగన్న గారు అందరి వ్యక్తి, అందరి మనిషి. కొన్ని పరిస్థితుల్లో మనందరం కూడా ఆయన వెనక ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు మీకు ఒకటే చెప్పదలుచుకున్నా, నేను ఈరోజు జీవితంలో మర్చిపోలేనటువంటి రోజు. నాకు తెలుగుదేశం పార్టీ నాని అనే వ్యక్తి అందరి వ్యక్తి, మీ అందరి వ్యక్తి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాగా ఒక వ్యక్తిని కాదు, వాడుకునే వ్యక్తిని కాదు. మీరు చూస్తుంటారు లాస్ట్ ఎలక్షన్లో ఏ విధంగా మనలందరినీ వాడుకున్నాడు, ఈరోజు ఏ విధంగా వదిలేశాడు మీకు తెలుసు. ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఏ పదవైనా బలిజ సామాజిక వర్గం సోదరులకు కానీ మిగిలిన సామాజిక వర్గ సోదరులకు కూడా ఇచ్చారో చూడండి. ఆయనతో కష్టపడినటువంటి ఆయన సోదరులకు కూడా ఇవ్వలేని పరిస్థితి ఈరోజు భాస్కర్ రెడ్డికి ఉంది. ఆయన కుటుంబానికి తప్పించి ఎవరికి ఆయన పదవి లేదు, ఆయన సొంత కుటుంబాన్ని తప్పించి. నేను అటువంటి పొరపాటు చేయనని కూడా సభావం కూడా ఇంకోసారి తెలియజేసుకుంటున్నా. పాలించినట్టు రాయల కోర్టు పైన తెలుగుదేశం జెండా ఎగరేయాలంటే మీ మద్దతు కావాలని కూడా ప్రతి ఒక్కరిని కూడా పేరు కోరుకుంటున్నా.